అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాత్ ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. ఈరోజు మనం సదకే జారియా గురించి తెలుసుకోబోతూ ఉన్నాము. సదకా జారియా అంటే, సదకా అంటే దాన ధర్మాలు, జారియా అంటే వాటి యొక్క పుణ్యాలు మనం చనిపోయిన తర్వాత కూడా లభిస్తూనే ఉండాలి. మనం చనిపోయిన తర్వాత కూడా మనం చేసిన యొక్క పనులకి జారియా అంటే వాటి యొక్క పుణ్యాలు లభిస్తూనే ఉండాలి మనం చనిపోయిన తర్వాత కూడా. దానికోసం కొన్ని పనులు మనం బ్రతికుండంగా చేయాలి అని మనకి ఇస్లాం తెలియజేస్తూ ఉంది. అంటే మనిషి బ్రతికున్నప్పుడు బ్రతికున్నంత కాలమే అతడు ఏదైనా పుణ్యాలు పాపాలు సంపాదించుకునే అవకాశం ఉంది. మరియు అంతేకాకుండా మనిషి చేసిన కొన్ని పనుల వల్ల వారు చనిపోయిన తర్వాత కూడా పుణ్యాలు లభించే అవకాశం ఉంది. పాపాలు క్షమించుకునే దారి దొరుకుతుంది. అది ఎప్పుడంటే బ్రతికి ఉన్నప్పుడే చేయాలి ఆ యొక్క కార్యాలు. ఎవరో చేస్తారో, నా పిల్లలు చేస్తారు, నా భార్య చేస్తుంది, నా భర్త చేస్తాడు, నా చుట్టాలు చేస్తారనే వేరే వాళ్ళ మీద నమ్మకం పెట్టుకోకుండా మనం బ్రతికి ఉన్నప్పుడే దానికోసం ప్రయత్నించాలి. మనం సమాధి శిక్షల నుంచి కాపాడబడటానికి, నరకం నుంచి రక్షించబడటానికి, స్వర్గంలో ప్రవేశించడం కోసం, స్వర్గంలో అత్యుత్తమ స్థానాల్లోకి వెళ్ళడం కోసం, అల్లాని చూడటం కోసం, అల్లా యొక్క మరి ఏదైతే ప్రళయదినం రోజు అల్లా సుబ్హానహు వ తఆలా ఇచ్చే మరి ఆ యొక్క గిఫ్ట్లను పొందడం కోసం మనం ఈ యొక్క మానవుడిగా జీవించి ఉన్నప్పుడే, మరణించినాక కాదు, జీవించి ఉన్నప్పుడే మనం ఈ యొక్క సదకే జారియా కోసం ప్రయత్నించాలి. సదకే జారియా అంటే మరణించిన తర్వాత కూడా పుణ్యాలు సంపాదించే భాగ్యం అన్నమాట. దానికోసం కొన్ని పనులు చెప్పబడ్డాయి ఇస్లాంలో. అది ఏమిటి అంటే, మీకు ఏదైతే ముందుగా మీరు జ్ఞానం నేర్చుకోవాలి. మీకు తెలిసిన జ్ఞానాన్ని, మంచి జ్ఞానాన్ని ఇతరులకి నేర్పాలి, ఇతరులకు చేరవేయాలి. మరియు ఇప్పుడు కొన్ని స్కూళ్ళు కట్టేయటం, హాస్పిటళ్ళు కట్టేయటం, లేదా బ్రిడ్జులు కట్టేయటం, ఏదైనా రోడ్లు వేయటం, ఇటువంటివి కూడా మరి ఇవన్నీ కూడా మనం చనిపోయిన తర్వాత కూడా ఇతరులకు ఉపయోగపడుతూ ఉంటాయి. వాటిని ఎవరైతే ఎంతమంది అయితే వాడుకుంటూ ఉంటారో వాటి వల్ల మనకి వారి తరపున అల్హమ్దులిల్లా దువాలు, ప్రార్థనలు లభిస్తూ ఉంటాయి. అంటే అల్లాహ్ చేస్తారు, వాటి ద్వారా మనకి పుణ్యం లభిస్తుంది. ఇక ఇతరులకి నీళ్ల దానం, ఎవరికైనా బోర్ లేకపోతే బోర్ వేపేయటం, నీళ్ళ పైపులు వేపేయటం, నీళ్ళ కనెక్షన్ ఇప్పించటం, నీళ్లు తాగిపేయటం అనమాట. ఏదో ఒక్కరోజు ప్రోగ్రాం పెట్టుకొని ఆ ఒక్కరోజు ఏదో రోడ్డును పోయేటోళ్ళకి ఆ గ్లాసుల్లో అది ఇది ఇవ్వటం అట్లా కాదు. వారికి పర్మనెంట్గా ఏదైనా ఒక ఇంటి వారికి కానీ, ఒక ఊరి వారికి కానీ, ఒక హాస్పిటల్కి కానీ, ఒక స్కూలుకి కానీ, ఇట్లా ఏదైనా ఒక ప్రోగ్రాం చేసుకొని వారికి నిరంతరం వారి యొక్క ప్రాబ్లం సాల్వ్ అయ్యే విధంగా మరి వారికి రోడ్ వేయటం కానీ, నీళ్లు తాగిపీయటం కానీ, ఒక బోర్ వేయటం కానీ, ఒక పైప్ లైన్ ఇప్పించడం కానీ, ఒక కనెక్షన్ ఇప్పించడం కానీ, ఇలాంటివి అనమాట. ఇక చెట్లు నాటడం, మనం నాటిన చెట్ల ద్వారా వేరే జంతువులకి, మనుషులకి నీడ, ఆహారము, కలప, ఇలా మరియు గాలి మరియు అనేక రకాల ప్రకృతికి మరియు మానవ సమాజానికి కూడా మరియు జంతు సమాజానికి కూడా ఎన్నో ఉపయోగాలు కలుగుతాయి. అందుకే మనం బ్రతికి ఉన్నప్పుడే చెట్లను కూడా నాటండి అని మరి ఇక్కడ ఇస్లాంలో తెలియజేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా అల్లా యొక్క గృహాలు, ప్రపంచంలో అల్లా యొక్క గృహాలైనటువంటి మస్జిదులు నిర్మించడం, మస్జిదుల్లో అల్లా యొక్క నామస్మరణ, పాప విమోచన, దువాలు, ప్రార్థనలు, ఉపవాసాలు మరియు ఇంకా అనేక రకాల జికర్లు, అల్లా యొక్క ధ్యానంతో పాటు అనేక యొక్క సమస్యల పరిష్కారాలు మరియు ఇలాంటివి ఏవైతే మరి మస్జిదుల్లో జరుగుతాయో ఇటువంటి మస్జిదులను నిర్మించడం, మస్జిదులను స్థాపించడం, ఇలా మస్జిదుల్లో నిర్మించే వారికి సపోర్ట్ చేయడం, సహాయం చేయడం, మరియు కనీసం మాట వరుసకైనా హెల్ప్ చేయటం, కనీసం ఒక ఇంటైనా సరే పెట్టడం, మరి ఒక 100,000 లక్షల కోట్లు పెట్టలేకపోయినా సరే దాంట్లో ఇస్తా తీసుకోవడం, కనీసం ఒక ఇటుక కోసమైనా సరే ప్రయత్నించడం, ఇలా మస్జిదులు కట్టేయటం. మరి ఇది కూడా మనం చనిపోయిన తర్వాత కూడా పుణ్యాన్ని సంపాదించే భాగాల్లో ఇది కూడా ఒకటి. అంతేకాకుండా ఖురాన్ విద్య, ఖురాన్ని రాయటం, ఖురాన్ని చదవటం, ఖురాన్ని ప్రచురించడం, ఈ యొక్క ఖురాన్ మరియు హదీస్ వాక్యాలని ఇతరులకు తెలియజేయటం, ఇతరులకి పంచటం, ఇతరులకి ప్రచారం చేయటం, ఇతరులకి నేర్పించటం, ఇలా దేవుని యొక్క ప్రచారాన్ని ఇతరులకి చెప్పటం, నేర్పటం, చేరవేయటం, దీన్ని దావా వర్క్ అని అంటాం. మరియు ఇది దేవుని పని.
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చెప్తున్నారు, మీరు నన్ను గుర్తుపెట్టుకుంటే నేను మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను, మీరు నా గురించి పని చేయండి, నేను మీ గురించి చూసుకుంటాను, మరియు మీరు నా వైపు ఇంత వస్తే నేను మీ వైపు అంత అలా వస్తాను, మీరు నడుచుకుంటూ వస్తే నేను పరిగెత్తుకుంటూ వస్తాను, మీరు ఎవరైతే నన్ను గుర్తుపెట్టుకుంటారో నేను వారిని గుర్తుపెట్టుకుంటాను, ఎవరైతే నా గురించి పని చేస్తారో నేను వారికి హెల్ప్ చేస్తాను, ఎవరైతే నాకు సహాయం చేస్తారో నాకు సహాయం చేసేవారు ఎవరున్నారు వారికి నేను సహాయం చేస్తానని అల్లాహ్ ఈ విధంగా అనేక వాక్యాల్లో ఖురాన్లో చెప్తున్నాడు. అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతి యుగంలో, ప్రతి కాలంలో, ప్రతి చరిత్రలో అనేక మంది ప్రవక్తలను ఎన్నుకొని వారికి గ్రంథాలు ఇచ్చి వారి ఆ యొక్క గ్రంథాల ద్వారా, ప్రవక్తల ద్వారా మానవాళికి ఏదైతే జీవన మరియు ఆరాధన పద్ధతులు ఇచ్చారో, ఇప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తర్వాత ఇక అంతిమ ప్రవక్త అనేవారు లేరు. మరి ఈ యొక్క బాధ్యత ప్రతి విశ్వాసి పైన ఉంది. ఈ యొక్క గ్రంథ జ్ఞానాన్ని ఇతరులకి పంచటం, ప్రింట్ చేపించడం, రాయటం, నేర్పటం, బోధించటం, దావా పని చేయటం, ఇమామ్గా, మౌల్వీగా, ముఫ్తీగా, హాఫీజ్గా, మరియు ఒక సదర్గా, ఒక లీడర్గా, ఒక నాయకుడిగా ఇలా పనిచేయటం. ఇలానే కాకపోయినా సరే మనకు తెలిసిన ఒక్క వాక్యానైనా సరే ఇతరులకు చేర్చడం, ఇదంతా కూడా సదకే జారియా కిందకి వస్తుంది అని ఇస్లాంలో తెలియజేయడం జరుగుతూ ఉంది. మరియు నీతిమంతుడైన బిడ్డను విడిచిపెట్టడం అని చెప్పడం జరిగింది. అంటే మనం కనేటటువంటి మనకి ఎవరైతే పిల్లలు పుట్టారో వారిని మంచి పద్ధతుల్లో పెంచడం. ఉదాహరణకి మన ఇంట్లో తల్లి బురకా వేసి పిల్లకి బురకా వేయకుండా, పరదా లేకుండా బయటికి పంపించడం, వాళ్ళని స్కూల్కి, కాలేజీలకు పంపించడం, ఇది కరెక్టేనా? వారు పెద్ద అయినాక మరి బురకాని పాటిస్తారా, పాటించరా? తండ్రి గడ్డం పెట్టకుండా, తండ్రి టోపీ పెట్టకుండా, తండ్రి నమాజ్కి వెళ్లకుండా పిల్లల మీద రుద్దుతూ ఉంటే పిల్లలు పాటిస్తారా? సరే, ఈ యొక్క పసితనంలోనే పాటించని వీళ్ళు పెద్ద అయినాక పాటిస్తారని నమ్మకం ఉందా? అందుకే మనం వారు పిల్లలుగా ఉన్నప్పుడే ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా పాటించాలి, పిల్లలకి కూడా పాటించమని చెప్పాలి. అదేవిధంగా ముందు మనం సంపాదన ఎలా ఉంది, పిల్లలకి ప్రతి విషయంలో మనం చెప్తా ఉండాలి. మనం బ్రతికి ఉన్నప్పుడే మంచేది, చెడేది, పాపమేది, పుణ్యమేది, హరామేది, హలాలేది, ఎలాంటిది సంపాదిస్తే మన యొక్క దువాలు, నమాజులు స్వీకరించబడతాయి, ఎలా సంపాదిస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాటిని స్వీకరించడు, తిరస్కరిస్తాడు. మరియు సదకే జారియా కాకుండా ఇంకా నమాజు స్థాపించడం, నమాజు వ్యవస్థను స్థాపించడం, జకాతు చేయడం, పిసినారితనం లేకుండా మరి కుర్బానీ కానీ, జకాత్ కానీ, హజ్ ఉమ్రాలకు కానీ ఖర్చు పెట్టడం, చేయటం, ఇతరులకు దాన ధర్మాలు చేయటం, మరియు ఖురాన్ చదవటం, ఖురాన్ గురించి నేర్చుకోవటం, ఇతరులకు చెప్పటం, మరియు ప్రాపంచిక విద్య నేర్చుకోవాలి. దానితో పాటు మరియు ఆధ్యాత్మిక విద్య కూడా నేర్చుకోవటమే కాకుండా వాటిని గుర్తుపెట్టుకొని, అర్థం చేసుకొని, పాటిస్తూ, ఇతరులకు తెలుపుతూ ఉండేటటువంటి మనస్తత్వాన్ని మనం మన పిల్లలకి నేర్పాలి అంటూ అటువంటి పిల్లలని ఎవరైతే కన్నారో, అలా పోషించారో, అలా పెంచుకున్నారో అటువంటి సంతానం మనం మరణించిన తర్వాత వారు చేసే ప్రతి మంచి పని ద్వారా కూడా కేవలం వారు నమాజ్ చదివినా కూడా మనకు పుణ్యం దొరుకుతుంది, వారి ఇతరులు చెడు నుంచి ఆపినా మనకు పుణ్యం దొరుకుతుంది, వారి ఇతరులకు మంచి విషయం చెప్పినా మనకు పుణ్యం దొరుకుతుంది, వారి ఇతరులకు దాన ధర్మం చేసినా మనకు పుణ్యం దొరుకుతుంది, వారు పరదా పాటించినా, గడ్డం పెట్టినా, టోపీ పెట్టినా, ఇతరులకు సహాయం చేసినా, వాళ్ళు మసీదుకి వెళ్ళినా, వాళ్ళు ఇస్లాం గురించి చెప్పినా, మరియు వారు ఇస్లాం గురించి చెప్పకపోయినా సరే కేవలం ఇస్లాం పద్ధతిలో జీవించినా కూడా దాని యొక్క పుణ్యం మరణించిన తల్లిదండ్రులకి సదకే జారియా రూపంలో దొరుకుతుంది అని ఇక్కడ తెలియజేయడం జరుగుతూ ఉంది. ఏమైతేనేమి ఇలాంటి అనేక విషయాలు ఇంకా ఉన్నాయి. మరి ఇక్కడైతే 7 విషయాలని సదకా జారియా కింద తీసుకోవడం జరిగింది. మరి ఇలాంటి అనేక విషయాలని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లోను, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీసుల ద్వారా కూడా మనకు తెలియజేసి ఉన్నారు. నేను సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను, అల్లాహ్ మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏదైతే విషయాలు మాకు తెలియజేసి ఉన్నారో మరి వాటిని మేము తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరులపై భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల. ఆమీన్.